మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో హిస్టీరియా అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది, అది దేనికి అడ్డంకిగా ఉంటుంది అని తెలుసుకున్నాం. అలాగే అత్యున్నతమైన సిద్ధులు ఎలాంటి వారికి లభిస్తాయి, అభివృద్ధిని కోరుకుంటే ఏ నిబంధనలకు మనం లోబడి ఉండాలి, అలాగే మన మనసు గనక బాగోకపోతే మనం ఏం చేయాలి, మనకు మనం ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి అన్న విషయాల గురించి చాలా అద్భుతంగా తెలుసుకున్నాం కదా. అయితే నిజానికి గూఢ విద్యలు అంటే సాధారణంగా మనకు తెలియని విషయాలే, అంతేకాని మర్మాలు ఏమీ ఇందులో లేవని నిరూపించే ప్రయత్నాన్ని రాంపా ఇప్పుడు చేస్తున్నారు అని అనుకున్నాం. సో ఈ ఆశయంతో మన కోరికలు తీరడానికి మనం ఏం చేయాలో ఇప్పుడు రాంపా చెప్పబోతున్నారనమాట. అదేమిటో చూద్దాం. కోరికలు తీరే పద్ధతి అంటే రాంప ఉద్దేశంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలని మనం చేసుకునే సంకల్పాలు అని అర్థం అన్నమాట. పై జన్మలో మన ఆధ్యాత్మిక సంపదను పెంచుకునే కోరికలని అర్థం. 10 కోట్లో 20 కోట్లో సంపాదిస్తే బాగానే ఉంటుంది, నిజమే, ఆ మాటను ఒప్పుకుంటాం. కానీ ఇంకొక జన్మకు పనికి రాలేని ఈ కోట్లను మనల్ని పట్టి బంధించి ఉంచే ఉచ్చులుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ భూలోకవాసం అశాశ్వతమైనది. ఇంకో జన్మలో మన జ్ఞాన సంపదను పెంచే కార్యాలని ఇక్కడ మనం నిర్వర్తించాలనే రాంప ఉపదేశాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడమే మన ఆకాంక్షగా ఉండాలి. ఏ వినయం వల్ల మనం ఉన్నతిని సాధిస్తామో ఆ వినయాన్ని, ఆ నమ్రతను, అతి వినయం ఏది కాదో దాన్ని మనం అలవర్చుకోవాలన్నమాట. విశ్వమంతా చైతన్యంతో నిండి ఉంది. జీవమంతా కూడా ఒక ప్రకంపనే, ఫ్రీక్వెన్సీనే. ఇది మనకి ఫస్ట్లోనే తెలుసుకున్నాం కదా. ప్రతి జీవి, బతికున్న జీవి కానీ, ప్రాణం లేని జీవి కానీ, కదిలే వస్తువు కానీ, కదలని వస్తువు కానీ, ప్రతి దానిలో కూడా శక్తి ఉంది. ఆ ప్రతి దానిలో కూడా కదలిక, ప్రకంపన అనేది ఉంది అని చెప్పుకున్నాం, గుర్తుందా? సో మృత్యువులో కూడా ప్రకంపనాలే ఉంటాయి. మృత్యువు వల్ల నశిస్తున్న కణాలన్నీ నిరంతరం అనేక సమ్మిశ్రణాలుగా రూపాంతరం చెందుతూనే ఉంటాయన్నమాట. సో బిగించి కట్టబడి ఉన్న ఓ పక్కం మీద మన నడక స్థిరంగా ఉండే అవకాశం లేదు కదా. సో ఈ త్రాటి మీద నడక నిలకడగా ఉండదు. ముందుకైనా వెళ్ళిపోతూ ఉండాలి, వెనక్కైనా వచ్చేయాలి. ఈ 2 పద్ధతులే తప్ప ఒకే చోట్లో నిశ్చలంగా నిలబడి ఉండటం మాత్రం అసాధ్యం కదా. సో మనం మన ప్రయత్నాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికే చేయాలి. కరుణ, సానుభూతులు మనకు ఎక్కడ వృద్ధి చెందుతాయో ఆ చోట్లకే వెళ్ళాలి. సరే, ఇంకా మన కోరికలు ఎలా తీరుతాయో ఆ పద్ధతి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మన మనసుకు పనిచేసే అవకాశాన్ని కలిగిస్తే మనం దేని కోరుకుంటామో దాన్నే మనకు ఆ మనసు అందిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్లో అనంతమైన శక్తులు ఉంటాయి కదా. సో ఆ సబ్కాన్షియస్ మైండ్ను అందుకునే విధానం మాత్రం చాలామందికి నేర్పించబడలేదు. మన చైతన్యంలో, కాన్షియస్నెస్లో 10వ వంతు భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. ఈ విషయం మనం ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్లో చాలా అద్భుతంగా డిస్కస్ చేసాం. మన సబ్కాన్షియస్ మైండ్ని కూడా మన స్వాధీనంలోకి మనం తెచ్చుకోగలిగితే ప్రాచీన ప్రవక్తల్లా మనము ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఓ ఖచ్చితమైన నిర్దిష్టత లేకుండా దేనికోసమో ప్రార్థించడం నిరర్ధకం కదా. మతి లేకుండా చేసే ప్రార్థనలో అర్థం లేని మాటలే ఖాళీగా ధ్వనిస్తూ ఉంటాయి. అందువల్ల ఫలితాలు కూడా శూన్యంగానే ఉంటాయి. మన మెదడుకు పని పెట్టాలి, మన మనస్సుని ఉపయోగించాలి, మన సబ్కాన్షియస్ మైండ్ని మన అదుపులోకి తెచ్చుకొని దాని సర్వశక్తి
శక్తులను వినియోగంలోకి తెచ్చుకోవాలి. కానీ అతిక్రమించకూడని కొన్ని నిబంధనలను మాత్రం మనం అవశ్యం పాటించి తీరాలి. మొట్టమొదటిగా మన కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మన కోరిక ఏమిటో మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనకు ఏం కావాలో అడిగి తీరాలి. మన కోరిక స్వరూపం మనకు కనిపించి తీరాలి. మనకేం కావాలి? బోలెడు డబ్బులు కావాలని అడిగితే కుదరదు. ఓ కొత్త కారో, కొత్త మొగుడో, పెళ్ళామో కావాలని అడిగితే కుదరదు. మన కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించి అడగాలి. మన ఆలోచనలలో మన కోరిక స్వరూపం మనకు స్పష్టంగా కనిపించి తీరాలి. ఆ స్వరూపాన్ని పారిపోకుండా స్థిరంగా మన లక్ష్యంగా ఉంచుకోవాలి. మనం వివేకవంతులైతే మాత్రం డబ్బును, ఐహిక వస్తువులను మనం కోరుకోము. ఓ గాంధీలాగానో, ఓ బుద్ధుడిలాగానో, ఓ క్రీస్తులాగానో, ఓ సెయింట్ పీటర్ లాగానో, ఇంకా ఇంకెవరైనా సన్యాసిలాగానో ఉండాలని మాత్రం కోరుకుంటాం. మన వెంట తీసుకెళ్ళగలిగి ఇంకో జన్మలోకి కూడా మనల్ని అనుసరించే సచ్చీలత, జ్ఞాన సంపద, పుణ్యం కోసమే మనం ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. మనకు ఏం కావాలో మనం పూర్తిగా నిశ్చయించుకున్న తరువాత మనం రెండో స్టెప్‌లోకి వెళ్దాం. సో, రాంప ఇదివరకే మనకి చెప్పినట్లు మనం ఇస్తేనే పుచ్చుకోగలం. మనమేం ఇస్తాము? కొంత డబ్బు కావాలని మనం కోరుకుంటూ ఉన్నట్లయితే ఆ డబ్బు ఎంతో మనం ఖచ్చితంగా చెప్పాలి. అయితే అందులో నుంచి మనం ఎంత కావాలని కోరుకుంటున్నామో అందులో నుంచి ఒట్టిత్తును అంటే పదవ వంతును ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనలాంటి మంచి స్థితిలో లేని అభాగ్యుల కోసం మనం సహాయం చేయడానికి ఒప్పుకుంటున్నామా అన్న క్వెషన్ మనకి మనం వేసుకోవాలి. సరే, నాకు ఓ 1,00,000 వస్తే 10,000 ఇస్తానులేండి అని చెప్పడం నిరర్థకం. 1,00,000 మీ చేతిలో వచ్చి పడక ముందే మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకుంటూ ఉండటాన్ని ప్రారంభించి ఉండాలి. సంతోషంతో సహాయాన్ని ఇతరులకు మీరు అందించగలుగుతున్నారు అంటే ఇచ్చి పుచ్చుకో అనే సూక్తి అర్థాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నట్లే లెక్క. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మన కోరిక యొక్క లక్ష్యం నిర్దిష్టంగా స్పష్టంగా ఉండి తీరాలి. ఇక ఈ థర్డ్ స్టెప్ ఏంటి అంటే మనం ఆ కొత్త కారో, కొత్త మొగుడో, కొత్త పెళ్ళామో ఎప్పుడు కావాలి, ఎప్పుడో భవిష్యత్తులో కావాలి అని చెప్పుకోవడం కూడా వేస్టే. అదే విధంగా వెంటనే కావాలి, ఇప్పుడే కావాలి అని చెప్పుకోవడం కూడా అవివేకమే. ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని మనం ఉల్లంఘించకూడదు కదా! ఏ దేవుడికి ఓ బంగారు ఇటుకను నిరీక్షిస్తున్న మన దోసిలిలోకి పడేలా ఇప్పుడే పడేయడం కుదిరే పని కాదు కాబట్టి. సో, ఒకవేళ పడినా మన చేతులతో దాన్ని పట్టుకోవడం కూడా అవివేకమే. ఎందుకు అంటే ప్రకృతి ధర్మాన్ని మనం ఉల్లంఘించకూడదు కాబట్టి. సో, ఏ దేవుడికి ఓ బంగారు ఇటుకను నిరీక్షిస్తున్న మన దోసిలిలోకి పడేలా ఇప్పుడే పడేయడం కుదిరే పని కాదు కాబట్టి, ఒకవేళ పడినా మన చేతులతో దాన్ని పట్టుకోవడం కుదిరే పని కాదు. సో, మన పాదాల మీద ఆ బరువు పడి కాళ్ళు చితికిపోవచ్చు బహుశా. ఇది సంభవమే. సో, మనం నిర్ణయించుకునే కాల పరిమితి కూడా హేతుబద్ధంగానే భౌతిక ధర్మాలకు అనుగుణంగా ఉండి తీరాలన్నమాట. కాబట్టి ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో మనకు డబ్బు లభిస్తుంది అని అనుకోవడం సబబుగా ఉంటుంది. మరో 5 నిమిషాల్లో సంపద మన చేతిలోకి వస్తుందని ఊహించడం ప్రకృతి ధర్మాలకే విరుద్ధం. ఒక ఎగ్జాంపుల్ కోసం ఒకటి చెప్పుకుందాం. మనకు ఈ కారు కావాలని కోరుకుంటున్నాం అనుకోండి. సరే, ఇంతకు మనకు కార్ డ్రైవింగ్ వచ్చా? రాకపోతే మనం కారుని కోరుకోవడంలో ఏమైనా అర్థం ఉందా? కాబట్టి మనకు కారు కావాలని దృఢమైన కోరిక ఉంటే ముందు కారు నడపడం నేర్చుకోవాలి. తరువాత మనకి ఎలాంటి కారు కావాలో ఓ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అలాగే పెళ్లి కోసం ఒకవేళ
ఎవరైనా తహతహలాడుతూ ఉంటే ముందుగా మీరు ఎందుకోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, మీ అర్హతలేమిటో, ఇచ్చిపుచ్చుకునే స్వభావం మీకుందో లేదో అర్థం చేసుకోవాలి. సంసారంలో తగిన భాగస్వాములుగా మీరు ఉండగలరో లేదో తెలుసుకోవాలి. మీ వంతు పాత్రను, మీ వంతు కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించగలరో లేరో గ్రహించుకోవాలి. ఇంకొకరిని మీరు భాగస్వామిగా చేసుకోవాలంటే వాళ్లకు మీరు తగిన భాగస్వామిగా ఉండాలి కదా! పెళ్ళి అంటే మీరు ఏమీ ఇవ్వకుండా అంతా లాక్కునే వ్యవస్థ కాదు. పెళ్లాడిన తరువాత మీరు ఓ వ్యక్తిగా ఉండలేరు. ఇద్దరి సంతోషాలు, ఇద్దరి కష్టాలు, ఇద్దరు సమస్యలు మీవే అవుతాయి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మీరు సరైన స్థితిలో ఉంటేనే ఇంకొకళ్ళకి మీరు చక్కటి భాగస్వాములు కాగలరు, సహజీవనం సాగించగలరు. ఇక ఇప్పుడు చివరి స్టెప్‌లోకి మనం ఎంటర్ అయిపోదాం. నోటి మాట కన్నా చేతి వ్రాత చాలా గొప్పది. సో ఈ 2 ఒక్క చోట్లో కలిసి ఉంటే ఎదురులేని జంటగా ఇవి ఏర్పడి ఉంటాయి. మనకు ఏం కావాలో రాయాలి. ఎంత క్లుప్తంగా రాస్తే అంత మంచిదనమాట. ఎంత స్పష్టంగా రాస్తే అంత మంచిది. మనకేం కావాలో మనకు తెలుసు కాబట్టి ఆ కోరిక ఏమిటో స్పష్టంగా రాయండి. ఒకవేళ మనకు ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలా? ఈ విషయంలో మనకు మార్గదర్శి ఎవరు? ఆ వ్యక్తి గుణగుణాల గురించి ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో అది రాయాలి. మనకు డబ్బు కావాలా? అయితే మనకు ఎంత కావాలో రాయాలి. వ్రాతపూర్వకంగా మనం ఇంకొకలకు సహాయం చేయగలమని, 10వ వంతు దానం చేస్తామని రాయాలి. ఇదంతా స్పష్టంగా రాసిన తర్వాత చివర్లో నేను ఇస్తాను, తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు అనే మాటను రాయాలి. ఆ డబ్బును సంపాదించడానికి ఏ పనులు చేయదలుచుకున్నారో కూడా చివర్లలో రాయాలి. ఉత్తినే కూర్చుంటే మనకేదీ రాదని గ్రహించాలి. తీసుకున్న ప్రతి వస్తువుకు తగిన మూల్యాన్ని ఏదో ఒక రూపంలో మనం చెల్లించాల్సి ఉంటుంది అని మర్చిపోకూడదు. ఉచితంగా ఏది మనకు లభించదు అని తెలుసుకోవాలి. అనాయాచితంగా మనకు $100 డబ్బు ప్రాప్తించిందనుకోండి, ఆ $100కు సరిపోయే పనిని తప్పక చేయవలసి ఉంటుంది. ఇంకొకళ్ళ సహాయాన్ని మనం కోరుకోవాలనుకునే ముందు ఇంకొకళ్ళకి మనం సహాయం చేసి తీరాలి కదా! ఇదంతా మనం ఇలాగా రాసుకోవాలన్నమాట మన కోరిక గురించి. ఈ మాటలన్నిటినీ మనలో మనమే రోజుకు 3 సార్లు బిగ్గరగా చదివి వినాలి. మన గదిలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం గట్టిగా ఈ విషయాలను మనలో మనమే చదివితే మనకు ఎంతో శక్తి వస్తుంది. మన పడక గదిలో నుంచి మనం బయటికి వచ్చే ముందు ఒకసారి ఇది చదవాలి. మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు ఓసారి చదవాలి. రాత్రి మనం పడుకోబోయే ముందు మరోసారి దీన్ని చదివి పడుకోవాలి. ఇలా 3 సార్లు మన నిశ్చయాల్ని ఓ మంత్రంలాగా మనకు కావలసిన కారో, డబ్బులో మన దగ్గరకు వస్తున్నట్లు ఊహించుకోవాలి. ఆ డబ్బో, వస్తువో మన దగ్గరకు వచ్చేసినట్లు ఊహించాలి. ఎంత తీవ్రంగా, స్పష్టంగా మనం ఊహించగలిగితే అంత త్వరగా మన కోరికలు సిద్ధిస్తాయి. ఇది పనిచేస్తే బావుండు, అది నాకు లభిస్తే బావుండు, రాదేమోనని నా అనుమానం. ఈ పద్ధతిలో గనక మన ఆలోచనలు సాగితే మన మంత్రాన్ని ఈ మాటలు బలం లేకుండా చేసేస్తాయి. అందువల్ల ఎప్పుడూ మన ఆలోచనలు నిర్మాణాత్మకంగానే సాగుతూ ఉండాలి. ఇలా కొంతకాలం చేసేసరికి మన అంతరంగంలోకి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఈ కోరిక బాగా నాటుకుంటుంది. సో, మన కాన్షియస్ మైండ్ కన్నా మన సబ్‌కాన్షియస్ మైండ్ 9 రెట్లు తెలివైనది కదా! మన సబ్‌కాన్షియస్ మైండ్‌కు ఉత్సాహం కలిగించగలిగామంటే మనకు దాని నుంచి సహాయం రావడం స్టార్ట్ అయిపోతుంది. మనం ఊహించని దానికంటే ఎక్కువ సమయమే మనకు లభించి తీరుతుంది. ఓ వ్యక్తి కొంత డబ్బును కష్టపడి సంపాదించిన తర్వాత మరీ కష్టపడకుండానే మరింత డబ్బులు సులభంగా అతని వద్దకు వచ్చి చేరుతాయని చాలాసార్లు నిరూపించబడి ఉంది. డబ్బులు ఎక్కువైన కొద్దీ మరింత డబ్బులు అక్కడికి అయస్కాంతం దగ్గరికి ఇనుములాగా ఆకర్షించబడుతూ ఉంటుందన్నమాట. సో, ద్రవార్జన కన్నా గొప్పమైన విషయాలు ఉన్నాయని మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి.
మరుజన్మలోకి ఎవ్వరు ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేరన్న సత్యాల్ని మనం మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకు అంటే మన కోరికల్ని మనం స్పష్టంగా రాసుకోవాలి కదా! మన కోరికలు మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోకి, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మరుజన్మలో కూడా పనికొచ్చేలాగా మనకు సహాయం చేసేటట్టు ఉండాలి కదా! సో, మీ కోరికను రాసుకునే ముందు ఈ సత్యాలను మర్చిపోకండి. మీ దగ్గర ఎంత ఎక్కువ డబ్బుంటే అంత ఎక్కువ డబ్బును మీరు భూమి మీదే వదిలిపెట్టిపోవలసి వస్తుంది. ఎంత ఎక్కువ ద్రవాన్ని మీరు ఆర్జిస్తే అంత మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటారు. అంతగా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం మీకు కష్టమైపోతుంది. పరులకు ఎంత మేలు మీరు చేయగలుగుతారో అంత శ్రేయస్సును మీరు మీతో పాటు తీసుకొని వెళ్ళగలరు. భూమి మీద జీవితం ఎంతో కఠినం. జీవితంలోని నిజమైన విలువలను విస్మరించి జీవించడం నిజంగా అత్యంత కఠినం. ఇప్పటి మనుషులు అందరూ ద్రవ్యార్జనే జీవిత ధ్యేయం అనుకుంటూ ఉంటారు. తిండికి, బట్టకు, ఓ నీడకు మాత్రమే తగినంత సంపాదన చేస్తే జీవితానికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ ఆధ్యాత్మికంగా ఎంత సంపాదించినా తనివి తీరదు. ఆలోచనల పరిపూర్ణత్వాన్ని సాధించడం అంత సులభమేమీ కాదు. ఇందులోని మార్గదర్శక సూత్రాలను మనం స్మరిస్తూ ఆచరణ చేయగలిగితే మన కోరికలన్నిటినీ మనం సిద్ధించుకోవచ్చు. మన కోరిక ఏమిటి? ఇష్టాయిష్టాల్లో ఓ నిర్ణయాన్ని మనమే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గమనిక ఇక్కడ. డబ్బు, విజయం కావాలా? అన్నీ పొందండి. మేలు చేసే నైజం కావాలా? అయితే దుర్భరమైన దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి రావచ్చు. ఈ దరిద్రం అనేది అనంతాకాశంలో తేలియాడే ఓ దుమ్ము కణం మాత్రమేనని మీరు గుర్తుంచుకుంటే చాలు. ఈ క్షణికమైన భూవాసం తర్వాత నిత్య సత్యం మన అనుభవంలోకి వస్తుంది. మన ఆధ్యాత్మ సంపదే అక్కడ మనకు ద్రవ్యంగా పనిచేస్తుంది. ఈ భూమి మీద సంపదలు, డబ్బులు ఏవి అక్కడ చెల్లవు. మరి నిర్ణయం ఇంక మీదే. మీ కోరిక ఏంటి అని స్పష్టం చేసుకోండి. ఆ తరువాత రాంపా చెప్పిన విధంగా మీ కోరికను రోజులో 3 సార్లు స్పష్టంగా రాసుకున్న మీ కోరికను రిపీట్ చేసుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్లో అది ప్రింట్ అయ్యేటట్టు చేసేయండి. ఇంకా ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.